వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో నేను మీకు బీడ్స్ లోడ్ స్టిచ్ చూపిస్తున్నాను. బీడ్స్ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అనమాట. అలాగే నీడిల్ వచ్చి 14 నెంబర్ నీడిల్ తీసుకోండి. దానికి థ్రెడ్ అయితే చుట్టుకోవాలి మనకి గ్రిప్ ఉండడానికి. అలాగే పైపింగ్ థ్రెడ్ కావాలి. మనం స్టిచ్ చేసుకోవడానికి కాటన్ థ్రెడ్ కావాలి. వైట్ అయినా పర్వాలా, గోల్డ్ కలర్ అయినా పర్వాలేదు, సింగిల్ దారమే. క్లాత్ వచ్చి పాప్లన్ క్లాత్ కావాలి. మీరు ఏ వర్క్ నేర్చుకోవడానికైనా పాప్లన్ క్లాత్ తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. బీడ్స్ వచ్చి షుగర్ బీడ్స్ కావాలి. గోల్డ్ కలర్ తీసుకున్నాను, మీరు కావాలంటే కాపర్ కలర్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఫస్ట్ థ్రెడ్ని ఇలా ఫింగర్స్ మీద వేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ థ్రెడ్ని పైకి తీసుకోవడానికి మాత్రమే, ఓకేనా? ఇలా థ్రెడ్ని ఇలా పైకి తీసుకొని ఒక రింగ్లా వచ్చింది కదా, ఆ రింగ్ మధ్యలో ఈ థ్రెడ్ని లాక్ చేసుకోవాలి. ఇలా ఈ థ్రెడ్ని ఆ రింగ్లో పెట్టి కింద నుంచి దారం లాగితే అది అలా లాక్ అయిపోతుంది. ఇప్పుడు స్ట్రైట్గా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక థ్రెడ్ని పైకి తీసుకొచ్చి ఇలా క్రాస్గా వేసుకోవాలి. క్రాస్గా ఒక చైన్ అయితే వేసుకోవాలన్నమాట. జిగ్జాగ్ స్టిచ్ అంటారు. ఇంతకుముందు వీడియోలో కూడా నేను మీకు చూపించాను. గ్లూతో కూడా అంటించి స్టిచ్ చేస్తారు, కాకపోతే అది ఎక్కువ టైం పడుతుంది. మనం గ్లూతో పెట్టి అంటిస్తే అది ఆరడానికి టైం పడుతుంది కదా. మనం ఇలా స్టిచ్ చేస్తే వెంటనే మన బీడ్స్ కానీ లోడ్ స్టిచ్ కానీ ఏదైనా మనం ఫాస్ట్గా వెంటనే చేసేసుకోవచ్చు అనమాట. అందుకే మీరు థ్రెడ్తోనైతే స్టిచ్ చేసుకోండి, గ్లూతో కాకుండా. అలాగే బీడ్స్ కుట్టడానికి కూడా సింగిల్ దారమే తీసుకోవాలి. నేను జరీ దారం కాకుండా కాటన్ దారమే తీసుకుంటున్నాను. అలాగే ఫస్ట్ వచ్చి ఇలా 4 కానీ 5 కానీ బీడ్స్ క్రాస్గా వేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసుకొని ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్ వేస్తారు. మళ్ళీ థ్రెడ్ని ఇలా పైకి తీసుకెళ్ళి ఆ బీడ్స్ పక్కనే ఒక లాంగ్ చైన్ వేసి తర్వాత మళ్ళీ ఒక షార్ట్ చైన్ వేసి ఇప్పుడు బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇలా ఒక 4 కానీ 5 కానీ తీసుకోండి. ఇలా ఇక్కడ ఒక స్మాల్ చైన్ వేసేసి మళ్ళీ థ్రెడ్ని ఇలా పైకి తీసుకెళ్ళి ఆ బీడ్స్ పక్కనే ఒక లాంగ్ చైన్ వేసి మళ్ళీ ఒక స్మాల్ చైన్ వేసి ఇప్పుడు బీడ్స్ ఎక్కించుకోవాలి. చూడండి, థ్రెడ్ పక్కనే ఒక చైన్ వేస్తున్నాను, దాని కిందకి ఒక స్మాల్ చైన్ వేసి మళ్ళీ పైకి తీసుకురావాలి. థ్రెడ్ని ఇలా పైకి తీసుకొచ్చి ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్ వేసిన తర్వాతే మన బీడ్స్ అనేది ఎక్కించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్ వేసిన తర్వాత మన బీడ్స్ అనేది ఇక్కడ ఎక్కించకూడదు. మళ్ళీ మనం ఒక లాంగ్ చైను, ఒక షార్ట్ చైన్ వేసిన తర్వాత పైనుంచి మాత్రమే మనం బీడ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకురావాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా రైట్ సైడ్ నుంచి మాత్రమే మనం బీడ్స్ అనేది ఎక్కించుకురావాలి. ఇలా ఒక లాంగ్ చైన్ వేస్తాం కదా, ఇక్కడ ఒక స్మాల్ చైన్ వేస్తాం. ఇక్కడి నుంచి మనం బీడ్స్ని పైకి ఎక్కించుకురాకూడదు. మనం ఇక్కడ బీడ్స్ ఎక్కించేసాం కదా, మళ్ళీ ఇక్కడి నుంచి బీడ్స్ ఎక్కిస్తామంటే అదేమవుతుందంటే బీడ్స్ వచ్చి ఒకటి పైకి ఒకటి కిందికి కరెక్ట్గా లైన్ అనేది రాదనమాట. మీరు పైనుంచి మాత్రమే ఒక లైన్ ప్రకారం మీరు ఎక్కించుకొస్తే నీట్గా వస్తుందన్నమాట. వేయకూడదు. ఇక్కడ ఒక లాంగ్ చైన్, ఇక్కడ ఒక స్మాల్ చైన్ వేసిన తర్వాతే ఇక్కడి నుంచి మనం బీడ్స్ అనేది ఎక్కిస్తే మనకి కరెక్ట్గా లైన్ అనేది వస్తుంది. పైకి కిందికి అలా రాకుండా నీట్గా వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఒక స్మాల్ చైన్ వేసి ఇక్కడ ఒక లాంగ్ చైన్, ఇక్కడ ఒక స్మాల్ చైన్ వేసిన తర్వాత బీడ్స్ ఇక్కడ ఎక్కించుకోవాలి. ఓకేనా? అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. అలాగే బీడ్స్కి గ్యాప్ రాకుండా దగ్గరగా స్టిచ్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఒక 3-4 లైన్స్ మీకు కరెక్ట్గా అనేది రాదు. తర్వాత మీకు 5-6 లైన్స్ వచ్చినప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. బీడ్స్కి గ్యాప్ రాదు. అలాగే పైకి కిందకి రాకుండా కూడా ఉంటుంది కరెక్ట్గా అనమాట. ఓకేనా? ఒక 2-1 టైం నేర్చుకుని రాలేదు అని అనుకోవద్దు. ఒక 4-5 టైమ్స్ మీరు బాగా ఒక 4-5 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది, నీట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఎందుకంటే బీడ్స్తో కాబట్టి ఒకటి పైకి వస్తుంది, ఒకటి కిందకి వస్తుంది. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు బాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా కింద ఒక లాంగ్ చైన్ వేస్తారు, ఇక్కడ కిందకి ఒక స్మాల్ చైన్ వేస్తారు. థ్రెడ్ పైకి తీసుకెళ్ళి ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్, ఇప్పుడు బీడ్స్ ఎక్కించుకోవాలి. మీరు 5 కానీ 4 కానీ, నేనైతే 5తో స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 4 ఎక్కించుకొని తర్వాత థర్డ్ కానించి మనం 5 ఎక్కించుకుంటూ మనం బీడ్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. మీరు ప్యాడెడ్ లోడ్ స్టిచ్ని ఎలాగైతే స్టిచ్ చేస్తారో సేమ్ బీడ్స్ కూడా అలాగే వస్తాయి. కాకపోతే పైనుంచి గోల్స్ వేసినప్పుడు మీరు బీడ్స్ ఎక్కించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పైనుంచి చైన్ వేసినప్పుడు మీరు బీడ్స్ ఎక్కించుకోవాలి. ఓకేనా? సేమ్ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ ఎలాగైతే చేస్తారో సేమ్ బీడ్స్తో కూడా అలాగే స్టిచ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. డిజైన్ వచ్చి సూపర్గా ఉంటుంది. మీరు బ్లౌజ్ మీద జస్ట్ ఒక లోడ్ స్టిచ్ ఒక్కటే చేసుకోండి, మీరు బ్లౌజ్కి సూపర్గా ఉంటుంది. ఈ గోల్డ్ కలర్తో చేసుకోవచ్చు, కాపర్ కలర్తో కూడా చేసుకోవచ్చు. నేను డిజైన్ వేర్ బ్లౌజులు పెట్టాను కదా, వాటికి నేను ఈ బీడ్స్ లోడ్ స్టిచ్ కూడా నేను చేసి పెట్టాను. ఇంతకుముందు వీడియోలో నేను మీకు చూపించాను, ఒకసారి చూడండి. చాలా అంటే చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది.
అందరూ తప్పకుండా ట్రై చేయండి. 1కి 4 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా సింపుల్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్